తెలంగాణ సీఎం రాకతో ఇక్కడ జరిగినటువంటి ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, వాళ్ళు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తూ, అలానే తెలంగాణలో హైదరాబాద్ కంటే ధీటుగా వరంగల్ అభివృద్ధి చేస్తాము, హైదరాబాద్ తర్వాత వరంగలే రెండో రాజధానిగా ఉండబోతుందంటూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు అసలు ఎలా ఉండబోతున్నాయి? నిజమేనా? తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్, కానీ వరంగల్ చాలా కాలంగా అభివృద్ధి విషయంలో అయితే వెనకబడి ఉంది. కానీ ఇప్పుడు ఒడివడిగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయంటూ అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఒక జీవో రావడం, దానికి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతాయంటూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, వరంగల్ జిల్లా వాసులు కూడా చాలా ఆశ వ్యక్తం జరిగింది. అలానే అసలు నిజంగా కూడా ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు ఇవన్నీ ఎలాగో రాబోతాయి, విద్యార్థులకి యువతకి ఉద్యోగాలు వస్తాయి. అలానే హైదరాబాద్ ధీటుగా హైదరాబాద్కి తలదన్నేలాగా వరంగల్ రెండో రాజధానిగా రూపుదిద్దుకోబోతున్నా ఏంటనేది పూర్తి ఆర్థిక విశ్లేషకులు, అలానే రాజకీయ విశ్లేషకులు, సీనియర్ లెక్చరర్ కానివ్వండి, కేయూ యూనివర్సిటీలో చాలా కాలంగా ఉన్నటువంటి శేషు గారు మనతో ఉన్నారు. రాజకీయాల గురించి కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి చాలా చక్కనైనటువంటి అనాలిసిస్ ఇస్తారు. అలానే ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం సభలో చెప్పినటువంటి కొన్ని అంశాలను మనం చూసినట్టయితే ప్రజల్లో కొంచెం ఆశలు రేకెత్తాయని చెప్పుకోవాలి. ఏదైతే ఎయిర్పోర్ట్ కానివ్వండి, అండర్ డ్రైనేజ్ విషయం కానివ్వండి, ఇటు రింగ్ రోడ్డు కానివ్వండి, ఇలా పలు అంశాలను అయితే వాళ్ళు చర్చించడం జరిగింది. గతంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు అభివృద్ధి చేశామంటూ ఎంతో మంది యువతకి ఉపాధి కలుగుతుంది, రూపురేఖలు మారబోతున్నాయి అంటున్నారు. అది నిజమేనా? అసలు ఎలా ఉండబోతుంది? మీ అంచనా ఏంటి? రజనీ, ఆర్ఎన్ టీవీ ఛానల్కి ముందుగా శుభాకాంక్షలు. ఒక కొత్త జర్నీ ఈ ఛానల్తో ప్రారంభించారు. ఈ ఛానల్ దినదిన ప్రవర్ధమానమై భవిష్యత్తులో ప్రజల పక్షాన మరింత గొప్పగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 డిసెంబర్ 7 నాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి 3వ ప్రభుత్వం. గత 2 పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పర్యటన, వరంగల్ నుండే జిల్లాల సమీక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 29 జూలై 2024లో తన జిల్లాల సమీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హన్మకొండ కలెక్టరేట్లో ఐడిఓసిలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరాన్ని ఒక హెరిటేజ్ సిటీగా మేము అభివృద్ధి చేస్తామనేటటువంటి ఒక ప్రధానమైన హామీ ఇచ్చారు. బహుశా నేనేమనుకున్నానంటే, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికీ ఇలాంటి మాటలే చెప్తుంటారు. దశాబ్దాలుగా ఇదే మాట విని విని నాకు కూడా విసుకెత్తిపోయాను. ఎందుకంటే వరంగల్లో ఉన్న అనేక సమస్యలపైన ప్రత్యక్షంగా నేను పోరాడినటువంటి అనుభవం నాకు చాలా స్పష్టంగా, బ్రిడ్జి కానివ్వండి, చాలా పలు అంశాల్లో మీరు పోరాటాలు చేశారు. చాలా స్పష్టంగా నాకు వరంగల్ నగర సమస్యలపైన, వరంగల్ నగరం ఏ స్థాయిలో అభివృద్ధి చెందాలనేటటువంటి విషయం పైన నాకు ఒక స్పష్టమైనటువంటి విజన్ ఉంది. నేను అనేక అంశాలపైన గతంలో మాట్లాడటం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ వచ్చినటువంటి సందర్భంలో వరంగల్కి కొన్ని ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. 10 ఏళ్లుగా ఆ హామీలు నెరవేరలేదు. ముఖ్యంగా ఒకటి ఏంటి అని అంటే, ప్రతి బడ్జెట్లో వరంగల్ నగర అభివృద్ధికి చీఫ్ మినిస్టర్ అష్యూరెన్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద 300 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రధానమైన హామీ ఇచ్చారు. 2-3 బడ్జెట్లో అడావుడిగా కేటాయించారు, కానీ నిధులు ఖర్చు పెట్టలేదు. అదొక ఎక్స్పీరియన్స్ నా కళ్ళ ముందు కదలాడింది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, వరంగల్ నగరంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చారు. కానీ వరంగల్ నగరంలో ఒక్క పేదవాడికే 10 సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ కొన్ని కట్టినప్పటికి కూడా అవి పేదవాళ్ళకి ఇయ్యలే. తర్వాత 2017లో వరంగల్ నగరం స్మార్ట్ సిటీగా ఎంపికైంది. స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. అదేవిధంగా 2015లో కాళోజీ కళాక్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫౌండేషన్ స్టోన్ వేస్తూ 1 సంవత్సరంన్నరలో కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేస్తామని చెప్తే 10 ఏళ్ళైనా కాళోజీ కళాక్షేత్రం పూర్తి కాలేదు. ఇవన్నీ నా కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి నేపథ్యంలో నాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కే హామీలు ఇస్తున్నారనేటటువంటి అభిప్రాయం కలిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖు నాడు వరంగల్లో తన సంవత్సర పదవీకాలం పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభని వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ సభ నుండి కొన్ని ప్రామిసెస్ వరంగల్ నగరానికి ఇచ్చారు. ప్రామిసెస్తో పాటు జీవోలు కూడా జారీ చేశారు. ఆ విషయంలో వరంగల్ నగర పౌరుడిగా నాకు కొంత సంతృప్తి వ్యక్తమైంది. ప్రధానంగా ఏంటి అంటే ఈ నగరం 1971 నుంచి మాస్టర్ ప్లాన్ లేకుండా నగరము కొనసాగుతుంది. ఒక నగరం మాస్టర్ ప్లాన్ లేకుండా అడ్డదిడ్డంగా అభివృద్ధి చెందడం అది మంచిది కాదు. మరి ముఖ్యంగా వరంగల్ లాంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి నగరం. కాకతీయుల కాలం నాడే ఈ నగరము చారిత్రక శోభను నగర శోభను సంతరించుకున్నటువంటి ఒక ప్రాశస్త్యమైనటువంటి నగరం. ఇవాళ 11 లక్షల పైచులకు జనాభా కలిగినటువంటి నగరం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. కాబట్టి ఈ నగరము ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా అభివృద్ధి చెందటం అంటే అది నగరంకి శోభించేటటువంటి అంశం కాదు. 1971 అంటే 53 ఏళ్లుగా ఈ నగరము మాస్టర్ ప్లాన్ లేకుండా అభివృద్ధి చెందుతుంది. అందుకని మేము కొట్లాడంగా మాస్టర్ ప్లాన్ 2041 అనేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ని లీ కన్సల్టెన్సీ తయారు చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ లో మేము కూడా కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉన్నది మాది కూడా. ఎందుకు అనంటే ఈ మాస్టర్ ప్లాన్ లో అనేక సమస్యలు వచ్చినప్పుడు మేము లీ కన్సల్టెన్సీకి కనెక్ట్ అయ్యాము. తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ ని ఆమోదించడానికి ముందు ప్రజల అభ్యంతరాలు స్వీకరించినప్పుడు అప్పుడు మున్సిపల్ కమిషనర్ గౌతమ్ ముందు కూడా మా ప్రజెంటేషన్ చెప్పాం. నగర ప్రజల యొక్క అభ్యంతరాలు, శివారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అభ్యంతరాలు కూడా మేము ప్రభుత్వం ముందు పెట్టాం. కొంతమేరకు మేము ఆ అభ్యంతరాలని పరిష్కరించగలిగాం. కాబట్టి ఇవాళ 2018లో ఈ మాస్టర్ ప్లాన్ ఆమోదించాల్సిన ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2050 పేరుతోటి ఈ మాస్టర్ ప్లాన్ తో చిన్న మార్పులు చేసి మాస్టర్ ప్లాన్ ని ఆమోదించడం జరిగింది. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇది ఒక మంచి అంశం. అయితే రెండోది, వరంగల్ లాంటి నగరానికి రైల్వే కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది. కానీ 1930లోనే ఈ ప్రాంతంలో ఏడో నిజాం ప్రభు ఇక్కడ మామునూరులో ఎయిర్పోర్ట్ పెట్టారు. 1930 నుండి 80 వరకు ఆ ఎయిర్పోర్ట్ కొనసాగింది. కానీ ఆదరణ లేదు అనేటటువంటి నెపంతో 1981 నుంచి ఆ ఎయిర్పోర్ట్ పనిచేయట్లేదు. కానీ మీ అనేక సందర్భాల్లో ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగాలని కోరినప్పటికి కూడా ప్రభుత్వాలు పెద్దగా హామీలు ఇచ్చేయని పట్టించుకోలేదు. కానీ 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తెచ్చింది. 2 టైర్ సిటీస్లలో ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్లను పునరుద్ధరణ చేస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ వచ్చిన తర్వాత మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అనేక ప్రత్యుత్తరాలు నడిపాం ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించండి. దాంట్లో భాగంగానే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మామనూరులో ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించడానికి ముందుకు వచ్చింది. దానికి ఎయిర్పోర్ట్ని ఇప్పుడు పునరుద్ధరించాలంటే 600 ఎకరాలు మాత్రమే ఉన్నది, ఇంకొక 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు భూసేకరణ జరిగిస్తే ఎయిర్పోర్ట్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తారు. కనీసం 251 ఎకరాలను సేకరించి ఇచ్చిన డొమెస్టిక్ సర్వీసెస్ ని పునరుద్ధరిస్తారు. ఏదైతే నిన్న గవర్నమెంట్ ఒక జీవోని శాంక్షన్ చేసింది, 208 ఎకరాలని సేకరించండి, నష్టపోయిన రైతులకి కూడా అమౌంట్ ఇవ్వడానికి, వాళ్ళకి ఏ పరంగా ఇవ్వాలో చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికీ మనకి 694 అనుకుంటా ఇప్పటి వరకు ఉంది, ఇంకా కావాల్సింది అయితే ఉంది కదా. ఇదంతా మొత్తం ఫుల్ ఫీజ్ అవుతుంది అంటారా? ప్రభుత్వము 251 ఎకరాల భూమిని సేకరించడానికి 205 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి జీవో కూడా ఇచ్చింది. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా భూమిని సేకరించి ఇవ్వంగలోనే ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు ఒక పెద్ద ముందడుగు పడింది అనేటటువంటి విషయం చెప్పాలి. దీనికి చొరవ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా వరంగల్ ప్రజానికం తరపున కృతజ్ఞతలు. ఒక్కసారి కనుక ఎయిర్పోర్ట్ వస్తే వరంగల్ నగరం యొక్క రూపురేఖలు మారుతాయి. ఎందుకనంటే ఇప్పుడు మనకి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చింది. ఆ టెక్స్టైల్ పార్క్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అని అంటే ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇటీవల ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళారు, దక్షిణ కొరియా వెళ్ళారు. దక్షిణ కొరియాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తోటి ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి టెక్స్టైల్స్ పరిశ్రమకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా వాళ్ళు రావాలి అంటే ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలంటే ఎయిర్పోర్ట్ సహకరిస్తుంది అనేది ఒకటి. రెండోది, వరంగల్ లాంటి ఒక పెద్ద నగరానికి హైదరాబాద్ తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ రావాలి అంటే ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇటు టెక్స్టైల్ పార్క్కి ఉపయోగకరంగా ఉంటుంది, అటు ఐటీ ఇండస్ట్రీస్కి ఉపయోగకరంగా ఉంటుంది, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావడానికి ఉపయోగపడుతుంది. కాజీపేటలో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే వ్యాగన్ షెడ్ పరిశ్రమకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి
కాబట్టి తర్వాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ జరిగితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వరంగల్కి ఇచ్చినటువంటి ఒక వరంగానే భావించాలి. ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. గత వరదల్లో ఒక తండ్రి బిడ్డ, ఒక సైంటిస్ట్ని మనం కోల్పోయాం. ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉండడం వల్ల శంషాబాద్కి వెళ్ళే క్రమంలో ఆ నైట్ వచ్చినటువంటి వరదలో ఒక సైంటిస్ట్ని మనం కోల్పోయాం. అదే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండుంటే ఇవాళ ఆ సైంటిస్ట్ మనకు బతికుండేది. సో చాలామంది మార్గ మధ్యంలో కూడా ఇక్కడ నుంచి ఆ చీకటి మనకి టైమింగ్స్ అనేది తేడా ఉంటుంది కాబట్టి ఫ్లైట్ తెల్లవారుజామున వెళ్ళేవాళ్ళు. చాలామంది యాక్సిడెంట్లతో కూడా కుటుంబాలు కోల్పోయారు. ఇప్పుడు అవన్నీ కూడా చాలా చక్కగా పక్కకి వెళ్ళిపోయి అందరూ కూడా మన వరంగల్లో కనుక జరిగితే ఇక్కడ కాదు కదా, చుట్టుపక్కల నుంచి కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య ఏంటి అనంటే మనకి ఒక్కటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది తప్ప తెలంగాణ ఎయిర్స్వే మొత్తం కూడా ఎక్కడ ఒక ఎయిర్పోర్ట్ లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మీకు దరిదాపు 5 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, 8 నుంచి 9 ఎయిర్పోర్ట్స్ అక్కడ ఉంటాయి. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ ఎయిర్పోర్ట్ రావటం వల్ల అటు ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎయిర్ ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు అన్నటువంటి సమస్యలు కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. దానికంటే కూడా వరంగల్ లాంటి ఒక గ్రోత్ సెంటరు పెద్ద ఎత్తున అటు టూరిజంలోను, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్లోను, అటు ఐటీలోను, ఇటు టెక్స్టైల్ ఇండస్ట్రీలోను పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి మామునూరు ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తొందరలోనే ఎయిర్పోర్టు పునరుద్ధరణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం కావలసినటువంటి డబ్బులను జీవో రూపంలో అరేంజ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ఇది ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరంగల్కి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగానే చూడాలి. మూడోది ఏంటి అంటే వరంగల్ నగరానికి 1996 నుంచి ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనేటటువంటి అనేక రకాలైనటువంటి డిమాండ్స్ వచ్చాయి, ఉద్యమాలు జరిగాయి, అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ కూడా 96 నుంచి ఇప్పటి వరకు కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ విషయంలో కార్యరూపం దాల్చలేదు. మీకు గతంలో 3 సార్లు వరంగల్ నగరానికి వరదలు వచ్చి 80% నగరం మునిగిపోయింది, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి, బస్తీలు మునిగిపోయినాయి, కాలనీలు మునిగిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం నయీం నగర్ నాలాని డెవలప్ చేసినట్టుగానే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్తో పాటు వరంగల్ నగరానికి గత దశాబ్దాలుగా మనం చేస్తున్నటువంటి డిమాండ్ అండర్ డ్రైనేజ్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4170 కోట్ల రూపాయలను ఇవ్వటానికి ఒప్పుకున్నది. దానికి 3 ఫేజెస్లో డిపిఆర్లు తయారు చేశారు. 3 ఫేజెస్లో వరంగల్ నగరంలో అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. ఇది కూడా నగరం యొక్క రూపురేఖలను మార్చేటటువంటి ఒక గొప్ప నిర్ణయంగానే మనం చూడాలి. ఇక 4వ అంశం ఏంటంటే కుడా పరిధిని 181 గ్రామాలు కలిపేసి కుడా పరిధిని విస్తరించేటటువంటి ఒక కార్యక్రమం కూడా నగరము పెద్ద ఎత్తున విస్తృతంగా డెవలప్ చేయడానికి అదొక అవకాశంగా ఇచ్చినట్లుగా మనం చూడాలి. ఇంకొక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ఒక ప్రతిపాదన ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేటటువంటిది RRR అనేటటువంటిది ఒకటి ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనకు కూడా డిపిఆర్ తయారు చేసే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు వస్తే కూడా నగరం మొత్తానికి కూడా ఒక బౌండరీ ఏర్పాటు చేసినట్టుగా ఒక చాలా స్పష్టమైనటువంటి ఒక లుక్ వస్తుంది. అంటే ఒక అర్బన్ లుక్ దీనికి వచ్చేటటువంటిది, ఒక స్మార్ట్ లుక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి తేడా ఏంటి అంటే గత ప్రభుత్వము వరంగల్ నగర అభివృద్ధి పైన పెద్దగా దృష్టి పెట్టలేదనేటటువంటి ఉదాహరణలు మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతున్నటువంటిది ఇవి నగరం అభివృద్ధి చెందడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ అంత మాత్రం చేతే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరం మొత్తాన్ని అభివృద్ధి చేసిందని నేను అనలేను. కానీ అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ రేజ్ అంటే అడుగుదాం అనుకున్న క్లారిటీ జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది కానివ్వండి, కొన్ని నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఖచ్చితంగా సహకారం ఉండాలి. తెలంగాణ మీద ఏదైతే బీజేపీ సమితి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ అన్ని పార్టీలు కూడా విమర్శిస్తూ వస్తున్నాయి. కానీ కేంద్రం యొక్క పాత్ర లేదంటారా ఈ నిధుల విషయంలో? కేంద్రము యొక్క అర్బనైజేషన్లో కానీ అర్బన్ డెవలప్మెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేయదు. మీకు ఉదాహరణకు స్మార్ట్ సిటీనే తీసుకోండి. వరంగల్ స్మార్ట్ సిటీ జాబితాలో 2nd ఫేజ్లో ఎంపికైనప్పటికి కూడా మనం ఇప్పటికి కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుని 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాల్సినటువంటి దగ్గర 7-8 సంవత్సరాలుగా ఇంత పెండింగ్ ఎందుకు పడిపోయింది అంటే కేంద్ర సహకారం లేకపోతే. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటటువంటి డబ్బులకు కేంద్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు కలిస్తేనే
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్మెంట్ అవుతాయి. 2,000 కోట్ల రూపాయల పైచిలకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నిధులు కదా. కాబట్టి మరి వాళ్ళ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంశాలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ పూర్తి కాకపోవడానికి కారణం ఎవరనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ స్మార్ట్ సిటీ నిర్మాణాన్ని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి హామీలతో పాటు మనం చేస్తున్నటువంటి నగర ప్రజలుగా మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, స్మార్ట్ సిటీని సత్వరమే వేగంగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది ఒకటి. రెండోది, మనకి ఇప్పుడు ఎయిర్ కనెక్టివిటీ వస్తుందని సంతోషపడుతున్నాం. తర్వాత రోడ్డు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉందని సంతోషపడుతున్నాం. మూడోది అతి ముఖ్యమైనది, వరంగల్, కాజీపేట లాంటి పట్టణాలకు మనకు మీ రైల్వే డివిజన్ రావాలనేటటువంటి ఒక బలమైనటువంటి కోరిక, ఒక విస్తృతమైనటువంటి కోరిక ఉంది. రైల్వే డివిజన్ సాధన కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే రైల్వే డివిజన్ వస్తుంది. ఇవాళ POH పీరియాడికల్ ఓవర్హాలింగ్ అనేటటువంటి ప్రాజెక్టు కాజీపేటలో నిర్మాణం అవుతుంది కదా. అది వ్యాగన్ షెడ్గా మార్చారు. ఇప్పుడు ఇంకొంచెం దాని స్టేటస్ని పెంచినటువంటి సందర్భంలో కాజీపేట జంక్షన్ని రైల్వే డివిజన్గా మారిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ ప్రాంతం ఇండస్ట్రియల్గా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకొని కాజీపేట రైల్వే డివిజన్ సాధన కోసం ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అది సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, మీరు నగరాల్లో ఇప్పుడు చాలా విస్తృతంగా వస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏంటది? మెట్రోస్. వరంగల్ కూడా నియో మెట్రో ట్రైన్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ప్రాజెక్టు ప్రతిపాదనలు DPR లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది. మళ్ళీ కొత్త ప్రతిపాదనతో రమ్మని చెప్పింది. కానీ 2018 నుంచి 2023 వరకు కూడా నాటి BRS ప్రభుత్వం నియో మెట్రో ట్రైన్ అనేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకురాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము నియో మెట్రో ట్రైన్ను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంకా నగరము లుక్ని మార్చేటటువంటి ఒక స్మార్ట్ ప్రాజెక్టుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, జనాలు ఎక్కువ అవుతున్నారు. ఎవరు బిజీ లైఫ్ వల్ల టైమింగ్ అనేది దాని వలన కొంచెం అనేది ఒకటేసారి కాలేజెస్, ఆఫీసు బయటకు రాగానే ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది, సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇదంతా కూడా కంట్రోల్ చేయాలంటే మనకి కూడా మెట్రో అవసరం కదా. అదే ఇప్పుడు హైదరాబాద్లోకి మెట్రో వచ్చిన తర్వాత కొంత మేరకు ఎట్లయితే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దొరికిందో, వరంగల్ నగరంలో కూడా భవిష్యత్తులో వాహనాల సంఖ్య పెరగడంతో పాటు ఇక్కడ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరగడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి కొన్ని సర్టన్ పీరియడ్స్లో, మార్నింగ్ స్కూల్స్ ఓపెన్ చేసే టైంలో, సాయంత్రం స్కూల్స్ విడుదల చేసేటటువంటి సమయంలో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి నియో మెట్రో ట్రైన్ ఒక 15 కిలోమీటర్లు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు నియో మెట్రో ట్రైన్ ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదన కూడా వస్తే నగరానికి ఒక మంచి స్మార్ట్ లుక్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొక కీలకమైనటువంటి నేను చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్కు ఒక హామీ ఇచ్చింది, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హైదరాబాద్లో కడతామన్నారు. నేను అదే ప్రతిపాదనని వరంగల్ కూడా తీసుకురామని చెప్తున్నాను. ఎందుకనంటే వరంగల్లో ట్రై సిటీస్ ఉంటాయండి. కాజీపేట ఉంటుంది, హన్మకొండ ఉంటుంది, వరంగల్ ఉంటుంది. మీకు అటు కాజీపేటలోను ఇటు వరంగల్లోనూ చాలామంది పేదవాళ్ళు నివసించేటటువంటి 2 సిటీస్ మనం చూడాలా. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పేదలు నివాసాలు దొరకక, రెంట్ చెల్లించలేక పేదలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటటువంటి ఇబ్బంది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటి అంటే, 3,500 ఇందిరమ్మ గృహాలు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. అది కాదు, వరంగల్ నగరానికి ప్రత్యేకంగా 10,000 ఇందిరమ్మ ఇళ్లను మీరు ప్రతి సంవత్సరము మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక్కడ పేదలను ఆదుకోవటానికి నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, అరకొర జీతాలతో ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వస్తారు, 10,000, 5,000కి, 8,000, 15,000 జీతానికి పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ రెంట్లు చూసుకుంటే ఒక సింగిల్ రూమ్కి 5,000, 6,000 ఉంటుంది. అది చెల్లించలేక అటు ఊర్లోకి వెళ్ళి పని లేక చాలామంది, చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో అయోమయ స్థితిలో కూడా ఉన్నారు. అదే సొంత ఇల్లు ఉంటే వాళ్ళ కష్టంలో ఒక 5,000 వాళ్ళు వెనకేసుకోగలుగుతారు కదా. అందుకే నేనేమంటున్నాను, నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, బస్తీలలో, కాలనీలో, స్లమ్స్లలో ఉన్నటువంటి పేదవాళ్ళు తమ రెక్కల కష్టం మీద, స్వయం ఉపాధి మీద బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇలాంటి నగరాలలో ఒక్క సొంత ఇల్లు ఉంటే
వాళ్ళు జీవనాన్ని గడపడానికి సులభం అవుతుంది. కాబట్టి వాళ్ళు రెంట్లు భరించలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు వస్తున్నటువంటి వేతనాలు జీతాలతోటి రెంట్లు అద్దెకు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఆదుకోవటానికి గతంలో ప్రభుత్వం హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు కడతామన్నది కదా. మరి వరంగల్ లాంటి నగరంలో ప్రతి సంవత్సరము మీరు మీ 5 సంవత్సరాల కాలంలో 10,000 ఇళ్ళు చేస్తే 50,000 ఇళ్ళు ఇక్కడ కట్టగలుగుతాం కదా ఇందిరమ్మ ఇళ్ళని. కాబట్టి నేను ఆ రకమైనటువంటి ప్రతిపాదన చేస్తున్నాను. తర్వాత వరంగల్ నగరానికి ఒక సైనిక స్కూల్ రావాలనేటటువంటి ప్రతిపాదన ఉంది. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో మీరు ప్రతిపాదనలు పంపి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం లాంటి ఒక పెద్ద అతి విశ్వవిద్యాలయం ఉన్నది. ఇది నిధుల కొరతతోటి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి నిధులను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ ప్రతిపాదన చేస్తున్నానంటే మనం 2024-25లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే. ఆ బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు 10,000 కోట్ల రూపాయలు పెట్టారు కదా. కాబట్టి నేను అంటున్నాను హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందాలనే కోరిక ఉందో వరంగల్ నగరాన్ని కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మీరు హామీ ఇచ్చారు. కాబట్టి కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి ప్రత్యేకమైన నిధులు ఇవ్వడంతో పాటు వరంగల్ నగర అభివృద్ధి కూడా గత ముఖ్యమంత్రి 300 కోట్ల రూపాయల ప్రామిస్ ఎలా చేశారో ఈ ముఖ్యమంత్రి కూడా రాబోయేటటువంటి బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు దరిదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు అంటే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఎలా పెట్టారో వరంగల్ నగర అభివృద్ధికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి నిధి కింద ఒక 5,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా నేను చేస్తున్నాను. తర్వాత వరంగల్ లాంటి నగరంలో ఐటీ క్లస్టర్స్ ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేయడానికి కూడా మనకి పెద్ద ఎత్తునటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వరంగల్ నగరము హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరానికి కూడా ఐటీ ఇండస్ట్రీస్ ఫార్మా క్లస్టర్స్ వచ్చేటటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అతి ముఖ్యమైనటువంటి ఇంకొక డిమాండ్ ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది ఏంటంటే వరంగల్ని రాష్ట్రానికి రెండవ రాజధానిగా చూడాలి, రెండవ రాజధాని ప్రతిపాదనలు ఉండాలి. అంటే రెండవ రాజధానిగా ప్రకటించేటటువంటి ఎక్కడ కూడా ఆ వెసులుబాట్లు ఆ చట్టాలు లేకపోయినప్పటికీ కూడా మనం రెండవ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే ప్రతి సంవత్సరము అసెంబ్లీ సెషన్స్ 3 సెషన్స్ జరుగుతాయి. ఏదో ఒక సెషన్ని వరంగల్ లాంటి నగరంలో పెట్టడం వల్ల ది రెండవ రాజధాని అనేటటువంటి ఒక ప్రతిపాదనలు ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి రాష్ట్ర స్థాయి శాఖలను రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ ఆఫీసెస్ని వరంగల్లో పెట్టడం వల్ల ఆ విధమైనటువంటి అవకాశం కూడా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత హైకోర్టు బెంచ్ కూడా ఒక వరంగల్ లాంటి నగరాల్లో పెడితే ఖచ్చితంగా మనం అనుకునేటటువంటి రెండవ రాజధాని నగర ప్రతిపాదనలు కూడా ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బట్ రెండవ రాజధానిగా తీసుకురావాల్సినటువంటి అవకాశాల మేరకు దాంట్లో మనం చేయాల్సినటువంటి బాధ్యత ఒక అసెంబ్లీ సెషన్ సమావేశాలు పెట్టడం, కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ విధమైనటువంటి అవకాశాలు ఇక్కడ మనకు దొరుకుతాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ మనం చేస్తున్నటువంటి ఈ ప్రతిపాదన అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటితో పాటు మేము చెప్తున్నటువంటి నగరాన్ని మరింత ఉన్నత స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి లేకపోతే ఒక ప్రపంచ స్థాయి నగరంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను పరిశీలించేటటువంటి క్రమంలో ప్రభుత్వము మా ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి అభిప్రాయాలని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు నేను అంటున్నానంటే వరంగల్ నగరం కంటే తర్వాత నగరాలుగా అయినటువంటి ఇండోర్ కానీ వరంగల్ నగరం తర్వాత కూడా నగరాలుగా వచ్చినటువంటి కాకినాడ కానీ ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి క్రమంలో ఇవాళ వరంగల్ కూడా ఆ స్థాయి నగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నగరానికి ఇచ్చినటువంటి ప్రాజెక్టులతోటి నగరం రూపురేఖలు మారేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రామిసులే కాకుండా మేము అడుగుతున్నటువంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే వరంగల్ ఒక ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక 3 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, రైల్వే డివిజన్ని సాధించేటటువంటి క్రమంలో పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెట్టాలా. రెండోది, నగరంలో పేదలను ఆదుకోవటానికి 10,000 ప్రత్యేకమైనటువంటి ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయాలి. అదేవిధంగా హైదరాబాద్కి బడ్జెట్లో కేటాయించినటువంటి 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో ఎలానో వరంగల్ నగరానికి కూడా ఒక 5,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించే వల్ల మనం అనుకునేటటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా వరంగల్లో సాధించవచ్చు. ఇప్పటి వరకు నేను గర్వంగా చెప్తున్నాను రజనీ గారు, ఇవాళ మేము వరంగల్ నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాడటం వల్ల మా 20 ఏళ్ల పోరాట శ్రమ ఫలితంగా ఇవాళ ఈ ప్రాజెక్టులు
రోడ్స్ బాగవటం కానీ, రైల్వే డివిజన్ రావటం కానీ, కాజీపేట బ్రిడ్జి రావటం కానీ, మాస్టర్ ప్లాన్ ఆమోదంలోకి రావటం కానీ, ఇవాళ టెక్స్టైల్ పార్క్ రావటం కానీ, ఇట్లాంటివన్నిట్లో మా భాగస్వామ్యం ఉంది. మేము పోరాటం చేశాం క్షేత్రస్థాయిలో. కానీ గత 10 ఏళ్లలో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కొన్ని అంశాల మీద పట్టించుకుంది. ఇంకా కొన్ని అంశాలు మేము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడుతున్నాం. భవిష్యత్తులో కూడా మేము రేవంత్ రెడ్డి గారికి వరంగల్కి కావాల్సినటువంటి అన్ని అంశాలపైన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకొని వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని ఒక హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇంకా 4 సంవత్సరాలు మీకు అవకాశం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో వరంగల్ని హెరిటేజ్ సిటీగా కాదు, హైదరాబాద్ తరహాలో కాదు, ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టడానికి అన్ని అర్హతలు, అంగులు, వనరులు ఇక్కడ ఉన్నాయి. ఆ మాట రేవంత్ రెడ్డి గారు నిలుపుకోవాలి. నిలుపుకోకపోతే గత ప్రభుత్వం పైన ఏ విధమైన పోరాటాలు చేశామో ఈ ప్రభుత్వం పైన కూడా మా పోరాటం అదే విధంగా కొనసాగుతుంది. బట్ మేము నమ్ముతున్నాం, ఇప్పటివరకు మీరు ఇస్తున్నటువంటి అవకాశాలు వరంగల్ నగరానికి భవిష్యత్తులో దాన్ని ఎక్స్టెండ్ చేస్తారని, మా ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకుంటారని నమ్ముతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వరంగల్కి అండర్ డ్రైనేజ్ ఇచ్చినందుకు, ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నందుకు, అదేవిధంగా వరంగల్ కుడా పరిధిని విస్తరిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారు సార్. అలానే ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీలాంటి సీనియర్ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మీరు మీతో పాటు ఉన్నటువంటి వారి సలహాలు తీసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తే కనుక మీ సూచనలు వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీరు చెప్పేటువంటి విషయాలు కానివ్వండి, అంశాలు కానివ్వండి చాలా కులంకుశంగా ఉంటాయి, చాలా పరిజ్ఞానంగా అద్భుతంగా వెల్లడిస్తారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. మీరు చాలా పోరాటాలు చేశారు, కాజీపేట కానివ్వండి, ఇటు రోడ్ల విషయం కానివ్వండి, చాలా అంశాల మీద చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన ఉండాలనుకుంటూ మరోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఈ సభలో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, అలానే వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయా, హైదరాబాద్ కంటే ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతా అనే అంశాల మీద అలా జరిగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.